రమేష్ అనే ఒకతను యాక్చువల్‌గా అతను హ్మ్. బ్యాంక్ నుంచి ఒక రూ. 5,00,000 అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకొని ఇంక అప్పు తీర్చలేదు. ఆ లోన్ తీర్చకుండానే ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆయన చనిపోవడం జరిగింది. సో, బ్యాంకర్స్ ఏం చేశారంటే ఇమ్మీడియేట్‌గా ఎవరైతే లీగల్ హెయిర్స్ వాళ్ళ కొడుకున్నాడనమాట. కొడుకుకి ఇమ్మీడియేట్‌గా నోటీస్ పంపించారు. మీ నాన్నగారు సో అండ్ సో అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఆ అమౌంట్‌ని ఇమ్మీడియేట్‌గా చెల్లించమని చెప్పి ఆ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా చేయమని చెప్పి నోటీస్ పంపించారు. సో, ఆ కేసు మనమే టేకప్ చేసాం. చేసిన ఓకే. తర్వాత జరిగిందేంటంటే ఆ కేసు విషయంలో మనం మరలా ఆ బ్యాంక్ ఇట్లా మిస్‌గైడ్ చేస్తుందని చెప్పి మనం కోర్ట్‌కెళ్ళినప్పుడు మనం కోర్ట్‌లో కూడా ఆ కేసుకు సంబంధించి విన్ అయ్యాం. బ్యాంక్‌కి కూడా చివాట్లు పెట్టింది. ఎందుకంటే అండర్ సెక్షన్ 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక ఒక కాంట్రాక్ట్‌లో ఒక ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయ్యేటప్పుడు ఇతను మాత్రమే పూర్తిగా దానికి సంబంధించినటువంటి లయబిలిటీ ఉంటుంది. ఇతను మాత్రమే దానికి సంబంధించిన వ్యక్తి. ఇతని యొక్క వారసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెందరు అని చెప్పి సెక్షన్ 50 కూడా క్లియర్‌గా చెప్తుంది మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం. అంటే అతనికి మాత్రమే పూర్తి బాధ్యత ఉంటుంది తప్ప హ్మ్. అతని యొక్క పిల్లలకు గాని, లీగల్ హెయిర్స్ గాని ఎవరికి కూడా ఉండదు. ఒకవేళ కొడుకు దాన్ని పూచీకత్తుగా గాని ఉన్న సందర్భంలో తప్ప, హ్మ్. మిగిలిన సందర్భాల్లో ఆ కొడుకు వెళ్లి బ్యాంకులో సంతకాలు పెట్టి, ఒకవేళ మా డ్యాడీ చెల్లించకపోతే నేను చేస్తానని చెప్పి ఏమైనా గ్యారంటర్ సంతకాలు పెట్టకపోతే, డెఫినిట్‌గా అటువంటి సందర్భాల్లో మాత్రం చనిపోయినటువంటి వ్యక్తి అయితే ఆ యొక్క అక్కడితో క్లియరెన్స్ అయిపోతుంది తప్పించి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతనికి చెల్లింపు ఉండే అవకాశం ఉందని చెప్పి మనం కూడా ఒక జడ్జిమెంట్ కాపీ ఈ కేసులో ఇవ్వడం కూడా జరిగింది.